తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ గా మాజీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి నియమితులయ్యారు. పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మీడియా సమన్వయ కమిటీ చైర్మన్ గా మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్లను నియమించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ మొత్తం 5 కమిటీలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, పబ్లిసిటీ కమిటీ, మీడియా సమన్వయ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీలను నియమించారు. కమిటీ అధ్యక్షుల సభ్యుల విషయానికి వస్తే ఎన్నికల కమిటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, జానారెడ్డి, వి హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనరసింహ, ఎస్ జైపాల్ రెడ్డి, నంది ఎల్లయ్య వంటి వారు ఉన్నారు. ఇక ప్రచార కమిటీ చైర్పర్సన్ గా విజయశాంతికి స్థానం దక్కగా డికే అరుణ కో చైర్పర్సన్ గా ఉన్నారు. టి జగ్గారెడ్డి, అనిల్ యాదవ్ సభ్యులుగా ఉన్నారు. అలాగే పబ్లిసిటీ కమిటీ విషయానికి వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చైర్మన్, ఎస్ గంగారం కో చైర్మన్ కాగా మల్లు రవి, సురేంద్ర రెడ్డిలు కన్వీనర్లుగా, సుధీర్ రెడ్డి, కోన శ్రీశైలం గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియా నాయక్, సీతక్క, వనమ వెంకటేశ్వరరావు, చిరుమూర్తి లింగయ్య, కె హర్షవర్ధన్ రెడ్డి, భిక్షపతి యాదవ్, గూడూరు నారాయణ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ సభ్యులుగా ఉన్నారు. అలాగే మీడియా సమన్వయ కమిటీని గమనిస్తే మధుయాష్కి గౌడ్ చైర్మన్ కాగా, దాసోజు శ్రవణ్ కుమార్ కన్వీనర్ గా ఉండగా, మల్లు రవి, సురేష్ కుమార్, ఇందిరా శోభన్లు సభ్యులుగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.